జోష్న కార్తీక్‌ని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు వడ్డించమంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ సరే అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషంగా భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం "ఏంట్రా నీకు బాధ అనిపించటం లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "ఎందుకత్తా బాధ అనిపించడం? మీరందరూ నా ఇంట్లో ఉన్నవాళ్ళు. మీ అందరికీ నేను భోజనాలు వడ్డిస్తే అందులో తప్పేముంది? నేను చిన్నగా ఉండేటప్పుడు నువ్వు నాకు భోజనం వడ్డించేదానివి. అలాగే అమ్మలాగా గోరుముద్దలు తినిపించేదానివి. ఇప్పుడు నేను నీకు భోజనం వడ్డిస్తే అందులో తప్పేముంది అని చెప్పేసైతే అంటూ చాలా సంతోషంగా వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఏంటి బావకి ఇరిటేషన్ అనేదే రావటం లేదు. చాలా సంతోషంగా భోజనాలు వడ్డిస్తున్నాడు మా అందరికీ అని చెప్పేసైతే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఇంకా ఎవరికి ఏమైనా కావాలా అని చెప్పేసైతే అందరినీ అడిగి మరి భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ తినేసి లెగిసిపోవటంతో కార్తీక్ జోష్న దగ్గరికి వచ్చి "ఇక నేను వెళ్ళొచ్చా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న "అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాను బావ నిన్ను. నాకు చాలా వేడిగా ఉంది. కాస్త ఏసీ ఆన్ చేసేయి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ సరేనని చెప్పి ఆ ఏసీని ఆన్ చేసి అక్కడ ఉన్న జోష్నకి రిమోట్‌ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న కార్తీక్ దగ్గరికి వచ్చి "నువ్వు ఇంత దగ్గరగా ఉన్నా సరే నాకు చాలా కూల్‌గా అయితే లేదు. హాట్‌గా ఉంది తెలుసా బావ ఏసీ ఆన్ చేసుకున్నా సరే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా చిరాకు పడుతూ "ఇక నేను వెళ్ళి వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం "లేదు బావ బెడ్‌షీట్ చూడు ఎలా ఉందో కాస్త పరిచేసి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరేనని చెప్పి బెడ్‌షీట్ కూడా పరిచేసి "సరే నా పని అయిపోయింది కదా! నేను ఇక వెళ్తాను" అని చెప్పేసైతే మళ్ళీ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం "ఏంటి బావ ఇన్ని చేస్తున్నా నీకు అస్సలు కోపమే రావట్లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "తొందరలోనే అన్ని లెక్కలు తేలుస్తాను. అప్పుడు ఏంటో చూస్తాను" అని చెప్పేసైతే అంటూ చాలా కోపంగా జోష్న నుండి వెళ్ళిపోతూ